మూవీ ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే గ్లామర్, ఫేమ్, రెడ్ కార్పెట్ అనుకుంటాం. కానీ రియాలిటీలో సెట్స్ మీద జరిగే ప్రెషర్, ఈగో క్లాషెస్, డేట్స్ ఇష్యూస్, స్క్రిప్ట్ ఫైట్స్ ఇవన్నీ హీరోయిన్స్ ని సడన్ గా సినిమా నుండి వాక్ అవ్వడానికి ఫోర్స్ చేస్తాయి. ఇవాళ మనం తెలుగు ఇండస్ట్రీలో షూటింగ్ స్టార్ట్ అయ్యాక లేదా షూటింగ్ మధ్యలోనే మూవీస్ ని వదిలేసిన హీరోయిన్స్ గురించి డీటెయిల్ గా చూడబోతున్నాం. ఈ లిస్ట్ లో కొన్ని షాక్ అండ్ కాంట్రవర్సీని క్రియేట్ చేస్తే మరికొన్ని మాత్రం సైలెంట్ గా రీప్లేస్ అయిపోయాయి. So hi guys, welcome to Glam Sham and I am your Glam Sham girl. Without any further ado, let's dive in. ఈ లిస్ట్ లో ఫస్ట్ వస్తున్నారు త్రివిక్రమ్ ఫిలిం వాక్అవుట్ బై ప్రణీతా సుభాష్. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్, అల్లు అర్జున్ అండ్ సమంత లీడ్ రోల్స్ గా 2015 లో రిలీజ్ అయిన మూవీ సన్ ఆఫ్ సత్యమూర్తి. ఈ మూవీని ప్లాన్ చేస్తున్న టైంలో ప్రణీతా సుభాష్ ఈ ప్రాజెక్ట్ నుంచి సడన్ గా వాక్అవుట్ చేసింది అని అండ్ ఆమె క్యారెక్టర్ కోసం నిత్యా మీనన్ ని రిప్లేస్ చేశారు అని అప్పట్లో న్యూస్ బాగా వైరల్ అయింది. అండ్ దీనికి ప్రణీతా సుభాష్ గారే డైరెక్ట్ గా క్లారిఫికేషన్ ఇచ్చారు. కాంట్రవర్సీకి ద టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూలో ప్రణీత గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అసలు తను ఆ మూవీ క్యారెక్టర్ కోసం సైనే చెయ్యలేదు, సైన్ చేయనప్పుడు షూటింగ్ కి వెళ్లి మళ్ళీ వాక్అవుట్ చేసే క్వశ్చన్ ఎక్కడుంది అని, ఇది జస్ట్ గాసిప్ మార్గన్స్ క్రియేట్ చేసిన ఒక ఇమాజినేషన్ మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. ఈ లిస్ట్ నంబర్ 2 లో వస్తున్నారు త్రిష ఫర్ ద మూవీ ఆచార్య ప్రాజెక్ట్ ఎగ్జిట్. డైరెక్టర్ కొరటాల శివ ఆచార్య ప్రాజెక్ట్ కోసం త్రిష అండ్ చిరంజీవి గారిని మెయిన్ లీడ్స్ గా అఫీషియల్ గా సెలెక్ట్ చేశారు. కానీ షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందే త్రిష వాక్అవుట్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. సో బేసిక్ గా ఏం జరిగిందంటే, త్రిష తన అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి డైరెక్ట్ గా పోస్ట్ పెడుతూ నేను ఈ ప్రాజెక్ట్ నుంచి కంప్లీట్ గా తప్పుకుంటున్నాను అని అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. త్రిష తన ట్వీట్ లో ఎక్స్ప్లిసిట్ గా సమ్ టైమ్స్ థింగ్స్ టర్న్ అవుట్ టు బి డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వాస్ ఇనిషియలీ సెడ్ అండ్ డిస్కస్డ్. Due to creative difference, I have chosen not to be a part of Chiranjeevi sir's film. Wishing the team well. To my lovely Telugu audience. Hope to see you soon in an exciting project. ఈ ట్వీట్ తర్వాత ఇండస్ట్రీలో ఒక పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ అయింది. దీనికి మెగాస్టార్ చిరంజీవి కౌంటర్ క్లారిఫికేషన్ ఇస్తూ ఆ టీంలో ఎవరైనా తన్ని హర్ట్ చేశారా అని అడిగితే తను అలా ఏం జరగలేదు, కానీ త్రిషకి మణిరత్నం మ్యాగ్నమస్ ఆప్స్ పొన్నిన్ సెల్వన్ కోసం బల్క్ డేట్స్ కావాల్సి రావటం వల్లే డేట్స్ అడ్జస్ట్ చేయలేక తను వాకౌట్ చేశాను అని రీజన్ ఇచ్చింది. కానీ ట్విట్టర్ లో మాత్రం క్రియేటివ్ డిఫరెన్స్ అని ఎందుకు రాసిందో తనకి తెలీదు అండ్ అర్థం కాలేదు అని క్లారిఫికేషన్ ఇచ్చారు. కానీ ఇండస్ట్రీ రూమర్స్ ఏంటి అంటే, స్టార్టింగ్ లో డైరెక్ట్ గా సింగిల్ హీరో ప్రాజెక్ట్ గా స్టార్ట్ అయిన ఆచార్య తర్వాత రామ్ చరణ్ ఎంట్రీతో స్క్రీన్ స్పేస్ అండ్ హీరోయిన్ ఇంపార్టెన్స్ తగ్గిపోయింది అండ్ ఇది నచ్చక త్రిష గ్రేస్ఫుల్ గా ఆప్ట్ అవుట్ అయ్యిందని స్ట్రాంగ్ గా టాక్ నడిచింది. తర్వాత త్రిష ప్లేస్ లో కాజల్ని రీప్లేస్ చేసి ల్యాక్ స్పెండ్ చేసి కొన్ని సీన్స్ షూట్ చేశారు. కానీ పెద్ద ట్విస్ట్ ఏంటంటే, మూవీ ఫైనల్ కట్ లో అసలు హీరోయిన్ క్యారెక్టర్ కి స్కోప్ లేకపోవడం వల్ల డైరెక్టర్ కొరటాల శివ కాజల్లోని కంప్లీట్ గా డిలీట్ చేసేశారు. ఈ లిస్ట్ లో నంబర్ 3 రిచా గంగోపాధ్యాయ ఫర్ ద మూవీ ఇద్దరు అమ్మాయిలతో. డైరెక్టర్ పూరి జగన్నాథ్ అండ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఇద్దరు అమ్మాయిలతో. ఈ మూవీ అఫీషియల్ గా లాంచ్ అయినప్పుడు హెవీ బజ్ మధ్య రిచా గంగోపాధ్యాయని సెకండ్ ఫీమేల్ లీడ్ గా కన్ఫర్మ్ చేసి క్యాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ ని అనౌన్స్ చేశారు. కానీ షూటింగ్ స్టార్టింగ్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడే సీన్ రివర్స్ అయింది. సో అసలు ఏం జరిగిందంటే, ఫిలిం లాంచ్ అయ్యి ప్రీ ప్రొడక్షన్ క్లియర్ అయ్యాక యాక్చువల్ షూటింగ్ స్కెడ్యూల్ స్టార్ట్ అయ్యే టైంకి రిచా గంగోపాధ్యాయ ఈ మ్యాసివ్ ప్రాజెక్ట్ నుంచి కంప్లీట్ గా ఎగ్జిట్ అయిపోయారు. ఆమె స్పేస్ లోకి సడన్ గా ఓవర్ నైట్ చేంజెస్ చేస్తూ ఆల్టర్నేటివ్ కాస్టింగ్ తెచ్చారు. రిచా ఎగ్జిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ మూవీ కోర్ టైమ్ లైన్ అండ్ షూటింగ్ స్కెడ్యూల్ కంటిన్యూస్ గా ఫార్వర్డ్ కి షిఫ్ట్ అవ్వటం వల్ల డేట్స్ ప్రాబ్లం అండ్ దానికి తోడు ఆమె పర్సనల్ గా యాక్టింగ్ కెరియర్ నుండి స్టెప్ అవే చేసి హైయర్ స్టడీస్ కోసం యుఎస్ వెళ్లే ప్లానింగ్ లో ఉండటం వల్ల బల్క్ డేట్స్ అలొకేషన్ కుదరక ప్రాజెక్ట్ నుంచి డ్రాప్ అయిపోయారు. రిచా ప్లేస్ లో ఇనీషియల్ గా తాప్సీ పన్నుని క్యాస్ట్ చేయాలనుకున్నారు, కానీ ఫైనల్ గా కెత్రీనా టెరిసాని సెలెక్ట్ చేశారు. కెత్రీనాకి ఈ క్యారెక్టర్ చాలా సాలిడ్ బ్రేక్ త్రూ అయింది. అరౌండ్ 40 crores డైనమిక్ బడ్జెట్ తో క్రియేట్ అయిన ఇద్దరు అమ్మాయిలతో వరల్డ్ వైడ్ అఫీషియల్ గా క్లియర్ గా 50 crores గ్రాస్ కలెక్ట్ చేసి కమర్షియల్ హిట్ స్టేటస్ తీసుకుంది. అండ్ రిచా తర్వాత బాయ్ మూవీ చేసి కంప్లీట్ గా సినీ ఫీల్డ్ వదిలేసి యుఎస్ లో తన ఎంబీఏ అండ్ మార్కెటింగ్ ప్యాషన్ ని పర్సీవ్ చేయడానికి వెళ్లిపోయారు. ఈ లిస్ట్ లో నంబర్ 4 లో వస్తున్నారు శృతి హాసన్ ఫర్ ద మూవీ సంఘమిత్ర, విచ్ హాజన్ బీన్ రిలీజ్డ్ యెట్ బట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి రిలీజింగ్ ఎనీమోర్. ఇది తెలుగు అండ్ తమిళ సినిమాలో చాలా హైప్ ఉన్న ప్రాజెక్ట్. బాహుబలి తర్వాత సౌత్ ఇండియన్ సినిమాలో పీరియాడిక్ ఎపిక్ డ్రామాస్ కి ఫుల్ హైప్ క్రియేట్ అయింది. అదే టైంలో డైరెక్టర్ సుందర్ సి తెనాండల్ స్టూడియోస్ పై ఒక మ్యాసివ్ మల్టీలింగ్వల్ మ్యాగ్నమస్ ఆప్ అనౌన్స్ చేశారు, అదే సంఘమిత్ర. అండ్ ఇందులో మెయిన్ టైటిల్ వారియర్ ఒక ప్రిన్సెస్ అండ్ ఆ ప్రిన్సెస్ రోల్ కోసం శృతి హాసన్ ని ఫైనల్ చేసి చాలా హెవీ స్కేల్ లో ప్రమోషన్ స్టార్ట్ చేశారు. అండ్ ఈ మూవీని ఎంత గ్రాండ్ గా అండ్ ప్రెస్టీజియస్ గా ప్లాన్ చేశారంటే, డైరెక్ట్ గా కాన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ మీద కాస్టింగ్, టెక్నికల్ క్రూ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని లాంచ్ చేశారు. కానీ ఈ గ్లోబల్ లాంచ్ జరిగిన జస్ట్ 1 week లోనే శృతి హాసన్ ఈ ప్రాజెక్ట్ నుంచి కంప్లీట్ గా వాక్అవుట్ చేసేశారు.
అసలు ఏం జరిగిందంటే శృతి హాసన్ టీం అఫీషియల్ గా ఐఎంబిడి రిపోర్ట్స్ ప్రకారం స్టేట్మెంట్ ఇస్తూ సంఘమిత్ర ఒక మ్యాసివ్ ప్రాజెక్ట్ అండ్ ఈ ప్రాజెక్ట్ కోసం స్ట్రిక్ట్ ఫిజికల్ ట్రైనింగ్, ప్రాపర్ బ్రౌన్ స్క్రిప్ట్ అండ్ కరెక్ట్ డేట్ క్యాలెండర్ చాలా ఇంపార్టెంట్. కానీ ప్రొడక్షన్ హౌస్ నుంచి ప్రాపర్ క్యాలెండర్ లేకపోవడం వల్ల, బాండ్ స్క్రిప్ట్ ప్రొవైడ్ చేయలేకపోవడం వల్ల డ్రాప్ అవ్వాల్సి వచ్చిందని క్లియర్ గా అనౌన్స్ చేశారు. అప్పట్లో ఈ స్టేట్మెంట్ అండ్ రీజన్ తమిళ ఇండస్ట్రీలో ఒక పెద్ద కాంట్రవర్సీని క్రియేట్ చేసింది. ఈ స్టేట్మెంట్ వచ్చిన వెంటనే డైరెక్టర్ సుందర్ సి వైఫ్ అయిన వెటర్నరీ యాక్ట్రెస్ ఖుష్బూ సుందర్ గారు ట్విట్టర్ లో శృతి హాసన్ పై డైరెక్ట్ గా ఫైర్ అయ్యారు. ఆమె పాట్ షాట్స్ కొడుతూ ట్విట్టర్ లో 4-5 ట్వీట్స్ చేసి శృతిని ఇండైరెక్ట్ గా మాక్ చేశారు. ఎక్స్పెక్ట్ లిటిల్ మోర్ ఆఫ్ ప్రొఫెషనలిజం ఫ్రమ్ పీపుల్ హూ క్యారీ అ లెగసీ. లుకింగ్ ఇన్ టు యువర్ ఓన్ మిస్టేక్ అండ్ యాక్సెప్టింగ్ ఇట్ హంబలీ మేక్స్ యూ గో లాంగ్ వే. And another one, for a movie like Sangamitra, shooting part is just 30%, 70% of the work is done before shooting. Blaming others for your own shortcomings, sour grapes ? అంటూ ట్విట్టర్ లో ఓపెన్ గా చాలా సార్లు మాక్ చేశారు. వాళ్ళు తర్వాత శృతి హాసన్ తప్పుకున్నాక ఆమె ప్లేస్ లోకి దిశా పటానీని రీప్లేస్ చేస్తున్నారు అని అనౌన్స్ చేశారు మూవీ మేకర్స్. కానీ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లోనే ఆల్మోస్ట్ 150 crores to 250 crores హైపర్ బడ్జెట్ బ్యాలెన్స్ వల్ల, దానికి తోడు కాన్సిక్యూటివ్ డిలేస్ వల్ల, కంటిన్యూస్ ప్రొడక్షన్ కాస్ట్ పెరగటం వల్ల ఈ హై బడ్జెట్ ఫిల్మ్ ఫ్లోర్ మీదకి రాకముందే కంప్లీట్ కాస్ట్ డామేజ్ రీజన్ తో షెల్ఫ్ అయిపోయింది. ఈ లిస్ట్ లో నెక్స్ట్ వస్తున్నారు జెనీలియా ఫర్ ద మూవీ బొమ్మరిల్లు ఫస్ట్ డే వాకౌట్ అటెంప్ట్. వెల్, ఇది ఒక ఇంట్రెస్టింగ్ కేస్. ఎందుకంటే జెనీలియా డిక్రూజ్ ఫస్ట్ డే షూటింగ్ హైదరాబాద్ లో స్టార్ట్ అయింది అండ్ జెనీలియా సెట్ మీద కూడా వచ్చి తన ఫస్ట్ సీన్ ని పర్ఫామ్ కూడా చేసింది. కానీ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ గారు ఆమె చేసిన పర్ఫార్మెన్స్ తో అస్సలు సాటిస్ఫై అవ్వలేదు. అప్పుడు ఆయన సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఈ లిస్ట్ లో జెనీలియా పేరు వచ్చింది. సో బేసిక్ గా ఏం జరిగిందంటే డైరెక్టర్ భాస్కర్ గారికి హాసిని క్యారెక్టర్ మీద ఒక డిస్టింక్ట్ విజన్ ఉంది. ఆమె చాలా ఇన్నసెంట్ గా, చైల్డ్ లైక్ బిహేవియర్ అండ్ చైల్డ్ లైక్ మాటలతో ఉండాలి అని. కానీ జెనీలియా స్టాండర్డ్ కమర్షియల్ ఫార్మాట్ లో డైలాగ్స్ చెప్పడంతో డైరెక్టర్ ఆమె చేసిన ప్రతి టేక్ ని రిజెక్ట్ చేస్తూ కంటిన్యూస్ గా 35 to 40 టేక్స్ తీసుకున్నారు. ఎస్, మీరు విన్నది నిజమే. ఒక్క సీన్ కోసం ఆల్మోస్ట్ 40 టేక్స్. దీంతో జెనీలియా డీప్ గా ఫ్రస్ట్రేట్ అయిపోయారు. తన కెరియర్ లో ఎప్పుడు ఇంత ఘోరంగా రిజెక్షన్ ని ఫేస్ చేయలేని జెనీలియా ఏడుస్తూ సెట్ నుంచి కార్ ఎక్కి వెళ్లిపోవాలని ఫిక్స్ అయిపోయారు. అది ఎంత సీరియస్ గా అంటే, నాకు ఈ క్యారెక్టర్ అసలు సెట్ కాదు, నేను ఈ మూవీలో చెయ్యలేను అని తన మేనేజర్ తో చెప్పి బ్యాక్ ప్యాక్ చేసుకున్నారు. ఇంత ఇష్యూ అయిన తర్వాత ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు అండ్ హీరో సిద్ధార్థ్ ఇమీడియట్ గా సినారియోని హ్యాండిల్ చేయడానికి ట్రై చేశారు. జెనీలియాతో కూర్చొని మాట్లాడి డైరెక్టర్ అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని ఆమెకి డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేసి కామ్ డౌన్ చేశారు. అండ్ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి జెనీలియా క్యారెక్టర్ కోర్ మీట్ అని పక్కగా అర్థం చేసుకుని ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఫైనల్ గా పర్సిస్టెంట్ గా 40 టేక్స్ వల్ల వచ్చిన అవుట్పుటే ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూసిన ఐకానిక్ క్యారెక్టర్ హాసిని. జస్ట్ అరౌండ్ 6 crores మినిమం బడ్జెట్ తో వచ్చిన బొమ్మరిల్లు బాక్స్ ఆఫీస్ దగ్గర స్ట్రాంగ్ క్రియేట్ చేసి క్లియర్ గా 25 crores గ్రాస్ కలెక్ట్ చేసింది. అండ్ ఫైనల్ గా సినిమాలో మనం చూసే ఫైనల్ అవుట్పుట్ ఒకటే ఉంటుంది, కానీ ఆ స్క్రీన్ వెనక జరిగిన చేంజెస్, రీప్లేస్మెంట్ అండ్ డెసిజన్స్ చాలా అన్ప్రెడిక్టబుల్ గా ఉంటాయి. ఒక యాక్టర్ ఎగ్జిట్ అవ్వటం, ఇంకొక యాక్టర్ ఎంట్రీ అవ్వటం సింపుల్ గా కనిపించినా ఇది ప్రొడక్షన్ కి హ్యూజ్ రిస్క్. అండ్ బడ్జెట్ ఇంక్రీజ్ అవ్వచ్చు, షూటింగ్ డిలేస్ అవ్వచ్చు, సమ్ టైమ్స్ స్టోరీ డైరెక్షన్ కంప్లీట్ గా మారిపోవచ్చు. కానీ టాలీవుడ్ లో ఇది చాలా నార్మల్ అయిపోయింది. ఇండస్ట్రీ ఫాస్ట్ గా మూవ్ అవుతుంది అండ్ డెసిషన్స్ కూడా ఫాస్ట్ గా చేంజ్ అవుతున్నాయి. అండ్ ఫైనల్ గా ఒక మాట చెప్పాలంటే, సినిమా అంటే ఫిక్స్డ్ ప్లాన్ కాదు, కాన్స్టెంట్లీ ఎవాల్వింగ్ అయ్యే ప్రాసెస్. నౌ ఐ వాంట్ టు నో యువర్ ఒపీనియన్. మీకు ఈ వీడియోలో మోస్ట్ షాకింగ్ కాస్టింగ్ రీప్లేస్మెంట్ ఏదనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోకి పార్ట్ 2 కూడా రాబోతుంది, సో దాన్ని మిస్ అవ్వద్దంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. That's all for this video. Hope you guys enjoyed it and you know what to do if you enjoy it. And నేను ఏదైనా casting replacement మర్చిపోయానని మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. Thanks again for watching the video. This is your Glam Sham girl signing off for today with much love. ఇక సెలవు. జై హింద్.